గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఏంటండి పొద్దునే వచ్చారు? మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, అక్కడ మరి ఆ చిన్న చిత్క చాలా కొన్నాం. అది అన్బాక్సింగ్ చేయాలా? ఎగ్జిబిషన్ లో కూడా అన్బాక్సింగ్ చేయాలా? చేయాలి. మరి జనాలకు తెలియాలి కదా సెలబ్రిటీస్ ఏమేమి పర్చేస్ చేస్తారు. అవునా? ఏం తెచ్చారని అడుగుతుంది. ఏం తెచ్చామంటే చాలా చాలా తెచ్చాం. ఇప్పుడంట? ఇప్పుడా? నేనే వచ్చేసాను కదా. బ్యాగ్స్ తీసుకుని వస్తున్నారా? ఏంటో మీ అన్బాక్సింగ్ నాకు అర్థం కదా, కామెడీ. మా అన్బాక్సింగ్ ఒక క్రేజ్ ఉందమ్మ. నైట్ అంతా నువ్వు బ్లాక్ చేస్తున్నావు. మా అన్బాక్సింగ్ ఒక క్రేజ్ ఉంది. నా అన్బాక్సింగ్ మిగతా వాళ్ళకి నాకేం అన్బాక్సింగ్. ఎవ్రీబడీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ దిస్ ఎలిఫెంట్. This elephant is from Kathmandu. అదే చాలా మంది అడిగారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేమన్నీ అలాగా వెరైటీ వస్తువులే కొంటాం. నీ అన్బాక్సింగ్ ఏముంది? సగం సామాన్లు నీవే ఉన్నాయి. నీవే ఉన్నాయి, తీస్తే తెలుస్తుంది ఎవరు ఎరుగుతారు. తీసుకెళ్ళో మీరు ఇలా పెడదాం, నా ఇలా పెడదాం. ఇప్పుడు ఎవరు ఏంటి తీసుకెళ్ళావు అంటే నేను కొనాలి కదా. నువ్వు అందుకని కొన్నావా? గోరింటాకు పెట్టించాం కదా. మా నాన్న పేరు ఫస్ట్ మమ్మీ తీస్తుందండి ఈసారి బ్యాగ్ నుంచి. ఏంటి మమ్మీ? ఫస్ట్ తినేవే తీస్తావు, తినేవే తెస్తావని చెప్పి. ఇదంట చీరాలది పల్లి చెక్క అంట, చాలా బాగుంటుందమ్మా తీసుకెళ్ళండి అని అన్నారు. మీరు తప్పకుండా చీరాలకు రండి, ఇలాంటి పల్లి చెక్కలు చాలా కొనుక్కోవచ్చు. ఇవి నువ్వులు ఉండలు. అందరు ఉన్నారమ్మ ఎగ్జిబిషన్ లో. కాశ్మీర్ సే కన్యాకుమారి తక్ అలా అందరూ ఉన్నారు. ఈస్ట్ నుంచి వెస్ట్, నార్త్ నుంచి సౌత్ వరకు ఉన్నారు. మిడిల్ కూడా ఉన్నారు. సో ఈ రెండు అమ్ము. అయితే ఈ రెండు నీవి. పప్పకి ఇచ్చేసాం ఆ రోజే. సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ మమ్మీకి ఆవిడే నమ్మేసుకుంటుంది. దిస్ ఇస్ మసాజర్. అదే మసాజ్ వాట్ ఎవర్. దీంట్లో ఇటువంటిది అందరూ మమ్మీ ఎవరి వస్తువులు వాళ్ళే ఇలా బాగా లేయాలని చెప్పాను నీకు నేను. ఉండు, అది నీది ఎట్లయితుంది? ఇదిగో అవును, ఎవ్వరు వెళ్ళినా ఇదిగో అమ్ము, ఇది చార్జర్. ఇదిగోండి ఇలాంటి మసాజర్ దొరుకుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగో అమ్మ, ఇది మోడ్స్ 3 ఉంటాయి అన్నమాట. తలకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ పెయిన్స్ ఉంటాయి, లేడీస్ వంట చేసేటప్పుడు పాపం అలసిపోతారు కదా, వాళ్ళు షోల్డర్స్ కి చేతులకి అలా పెట్టుకుంటారు. మమ్మీకి షోల్డర్ కి పెడుతున్నా. ఇది మమ్మీదే. ఇదిగో అమ్మ, నాది ఓపెన్ చేయలేదు. నీదే బ్లూ. అవునా? ఎందుకని నాది ఫస్ట్ ఓపెన్ చేశారు. చాలా బాగుంది, సూపర్ సమ్మగా ఉంది. దీనిలో స్పీడ్ అమ్మో పెంచుకోవచ్చు. ఇదిగో స్లోగా చేస్తుంది. ఇక్కడ ఇది చేస్తే ఆఫ్. బాగా లేస్తారు చిన్నప్పుడు. ఇది నీది, ఇది నాది. అమ్మ మందిదమ్మో, మంది రెడ్. యా, ఇది మందమ్మో, మంది బాగుంది. ఆవిడే రెడ్ చూస్ చేసుకుంది. 3 కొన్నాం. ఇది మా చెల్లికి యుఎస్కి. మరి యుఎస్లో దొరకవు కదా ఇండియా సరుకు, అందుకని యుఎస్కి. మా చెల్లికి రెడ్ అంటే ఇష్టం కాబట్టి నాకు మా చెల్లికి రెడ్. చెల్లి ఇది నీదేరా. ఇదిగో చూసావా? చెప్పేంటది? వాక్యూమ్ క్లీనర్ ఇది. సోఫాలు, మళ్ళీ వచ్చేసి టీవీ వెనక దుమ్ములు, మళ్ళీ ఇంకేంటి అన్ని మమ్మీ కర్టన్లు చేసుకోవచ్చు. దుమ్ము ఎక్కడంటే అక్కడ పెట్టేసేసేయచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే బ్రాండ్ లో కొనుక్కుంటారు కదమ్మో, ఛార్జింగ్ పెట్టుకోవాలి. 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది అన్నాడు ఎగ్జిబిషన్ వాడు. నేను నమ్మాను. ఆడు చాలా నిజాయితీగా మాట్లాడినట్టు మా ఇద్దరు కనిపించింది. అందుకని ఎందుకు మంచి మాట్లాడచ్చు కదరా, ఎందుకు ఇలాగా? ఎప్పుడన్నా నెగిటివ్ కదా, మనుషులే పాడైపోతున్నారు. ఒక వ్యాక్యూమ్. ఏంటిది? ఇదిగో ఇది చార్జర్. ఓకేనా? ఇదిగోండి, ఇదిగో అమ్మో
ఉండేది మిగులుతుంది పక్కన. ఇది ఎవరిది? ఇది మమ్మీదే, అప్పుడప్పుడు మనకు అప్పిస్తుంది. ఇదిగో దానికి సంబంధించి ఎన్ని అటాచ్మెంట్స్ చూడు, ఇది చూడు. వాడేటప్పుడు ఎవరికైనా డెమో కావాలంటే అడగండి, ఒక వైట్ షర్ట్ పెడతా. చూసావా అమ్మో, ఇదిగో ఇలా డైరెక్ట్గా వాక్యూమ్ చేయమన్నా చేసేస్తాను నిలబడి ఇలా. ఇప్పుడు ఇంకా నీలో ఏమైనా మట్టి ఉందనుకో, గాలి వస్తుందా? గాలి దమతో వస్తుందండి. అదే అమ్మో మ్యాటర్. దీని లోపల కూడా ఇలా తీసి ఇది క్లీన్ చేసుకోవచ్చు, వాటర్తో మంచిగా వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ సర్దిద్దాము. సో ఇలాంటిది కొనుక్కోండి ఎగ్జిబిషన్కి వెళ్తే ఎవరైనా సరే. ఫిబ్రవరి 15th వరకు ఉంది. ఇది మా చిన్నప్పుడు అమ్ము ఎగ్జిబిషన్కి వెళ్ళాము అని అంటే ఇదే నిదర్శనమా ఏమంటారు, ఇదే రుజువు. కానీ ఇది కొనింది నా కోసం కాదు, ఆరవ్ కోసం. మరి ఆరవ్ చూడలేదు కదా ఇలాంటివన్నీ. సో అందుకని అప్పుడు ఏముండేదంటే ఇట్లా ఉండేది కాదమ్మో, పొట్టి ఐరన్ ఉండేది. నెక్స్ట్ డే స్కూల్లో ఎవరు నుమాయిష్కి వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి ఇలాగ లంచ్ బ్రేక్లో ఇదే పని అనమాట. సో ఇది ఆరవ్కి. ఓకేనా, ఇదిగో ఈ బాల్ ఒకటి, ఇది కూడా ఎగ్జిబిషన్ అంటే ఈ బాల్ ఉండాలి. ఇలాగా ఆడుకునే వాళ్ళం అనమాట, గోడకేసి కొట్టి ఇలాగ అనేవాళ్ళం అనమాట. చూడు ప్రాక్టీస్ పోయింది అనుకున్నాను, వచ్చింది. ఇది చూసావా, ఇది ఆరవ్కి. యూఎస్లో పిల్లలకి ఇవన్నీ తెలుస్తాయా నువ్వు చెప్పు, వాళ్ళకి తెలియదు. ఎగ్జిబిషన్ అంటేనే ఇవమ్ము, ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఇంతకుముందు ఎగ్జిబిషన్ అంటే అప్పడాలు, క్యాండీ, ఇదిగో ఈ బాలు, ఈ టిక్ ఒక బోట్ ఉండేది. ఆ బోట్ కనపడలేదు మమ్మీ అసలు. చిన్న క్యాండిల్ లాంటివి పెడితే టిక్ అని తిరుగుతుంది. అది ఒకటి తెచ్చుకొని ఇంట్లో ఆడుకునే వాళ్ళం. చూసావా, చిన్న చేపలు అనేవి బాగుండేది. మేము గుజరాతీస్ కదా, అందుకనే బాందిని సాడీ కొనుక్కున్నాం. ఇది మా చెల్లికి. అసలు ఎంత బాగుందంటే, అంటే ఏంటి ఇలా ఉంది అని మీరు అనుకుంటారేమో. మమ్మీ స్టార్టింగ్ పాయింట్ నేను చూపిద్దాం. ఎక్కడుంది, ఇలా ఉంటుంది. బాందిని ఓపెన్ చేస్తే ఎంత బాగున్నాయి చూడు శారీస్ కదమ్ము. మంచి ఎల్లో అమ్ము, మంచి మా బంగినపల్లి రంగు కదా మమ్మీ. ఇది బార్డర్ అమ్ము, ఎంత బాగుంది చూడు. రెగ్యులర్ బార్డర్ కాకుండా ఇట్లాంటి చీర కొనుక్కున్నాం. చూసావు ఎంత బాగుందో చీర అసలుకి కదమ్ము, చాలా బాగుంది కదా. ఇది మా చెల్లికి అనమాట. ఇది నాదమ్ము సేమ్. ఇది గ్రీన్ కలర్ కొనుక్కున్నా, నాకు గ్రీన్ ఇష్టం కదా. ఎంత బాగుంది, మిలిటరీ గ్రీన్ బాగుంది కదా. ఇది నేను కొనుక్కున్నా ఈ చీర. నాది మా చెల్లిది ఒక టైపు. ఇప్పుడు మమ్మీది. మమ్మీ చాలా బాగుంది కలర్. ఇదిగో అంత బాగుంది కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్. అదే బ్లౌజ్ అనమాట. అమ్ము నోడు గమనించావా, పసుపు, కుంకుమ, పచ్చదనం చూసావా, అవి మూడు కలిపితే నేను, మా అమ్మ, మా చెల్లి. ఇది చూడ, ఇది క్రేజియస్ట్ అమ్ము. డాలియా దుంపలు. డాలియా చెట్టు దుంపలు మమ్మీ ఇప్పుడు వేస్తుందంట. దాని తర్వాత ఏ రకం పువ్వు వస్తుందో మాకు తెలీదు. చిచ్చి, ఇది పెడితే చెట్టు వస్తుంది. చెట్టు వచ్చాక 3 నెలలకి పువ్వు వస్తుంది. ఎందుకు వేస్తుంది మమ్మీ, కుండీలో వేస్తుంది కానీ. ఇంతింతే పువ్వు, ఇంత పెద్దగా వస్తుంది కదా డాలియా. అది మామూలుగా ప్యాకెట్లో 100 రూపాయలకి ఒక 5-6 దుంపలు ఉన్నాయి. అవి లేతగా ఉన్నాయని మమ్మీ వద్దనింది. ఇది 50 రూపాయలు ఒక దుంప, అయినా ఇది కొనుక్కున్నాం మేము. చూసావా, పువ్వు వచ్చినాక అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాం. అది ఇదిగో బీరకాయలు కూడా కొనింది. కుండీలు వేస్తుంది అనమాట. ఇప్పుడు బీరకాయలని పండిస్తుంది. మమ్మీ 4 గింజలు మమ్మీ, నేను కూడా వేస్తాను. ఇక్కడ రైలింగ్ కల్లిస్తాను. ఇక్కడ మంచిగా రైలింగ్ కల్లించి బీరకాయలు ఇగో ఫ్లోర్లో వాళ్ళందరికి అమ్మేస్తా. ఓకేనా, ఇదమ్మో. ఎన్ని గింజలు ఉన్నాయి చూడు, చూద్దాంలే. పంచు ఒక 2 గింజలు ఈ చాలులే. బాగానే ఉన్నాయా అమ్మో. ఈ వీడియో మాత్రం మంచిగా తీయాలి. కన్యాకుమారి గారు ఉన్నారు కదా మన పిన్ని గారు, నెల్లూరు పిన్ని గారు, ఆవిడ చూడాలి. ఎందుకనంటే మొన్న ఆవిడ కంప్లైంట్,
ఏంటి నాకు తెచ్చింది సరిగ్గా చూపించలేదు నువ్వు వీడియోలో అనేసి అనింది. సరేనమ్మా ఇదిగో ఇది మంచిగా చూపిస్తాను ఈసారి వీడియోలో. మెళ్ళదే ఆవిడకన్నీ ఇలాంటి ఇష్టం కదా. ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కొన్నామమ్ము. ఇది ముందు వీడియోలో మీరు అందరూ చూశారు. ఇదిగోండి, ఇది కటింగ్ చేసుకునేది అనమాట. మల్టీ కట్టర్ అండ్ పీలర్. ఓకేనా? ఇది మాత్రం చెప్పగలం రేట్లు 100 రూపాయలు ఫిక్సెడ్ రేటు. ఫిక్సెడ్ రేట్లే చెప్తాం. బేరం ఆడింది ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు బేరం ఆడుకోవచ్చు. నాకంటే కూడా తక్కువ బేరం ఆడుకోవచ్చు. ఇది చూసావా, ఇది వచ్చి పీల్ చేసుకోవచ్చు అనమాట. నన్ను కాదు, ఉల్లిపాయని, టమాటోని, ఆలుని, చామదుంపని, సొరకాయని, బీరకాయని వాటిని పీల్ చేయొచ్చు అనమాట. ఇది ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలి, దీంతో బెండకాయ, దొండకాయ, బీన్స్, ఉల్లి పొరక, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఎందుకన్నీ 2 చాలంటే డెమో కూడా ఇస్తున్నాను. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కొనండి. ఇదిగో ఇలా ఉందా, ఇదిగో అమ్మో, ఇదిగో ఏం మాట్లాడుతున్నావు, మాకు ప్రాక్టీస్ లేదమ్మో. ఎంత బాగా బ్రహ్మాండంగా పడుతున్నాయిగా. ఇదిగో కొనుక్కోండి మీరు కూడా. 100 రూపాయలండి, కొనుక్కోండి. ఓకేనా? ఆయన పేరు సల్మాన్. పేరు బాగా గుర్తుపెట్టుకున్నావు. ఇదిగో ఇది నా కోటి లాల్ పెడిసానా. ఇగో మా చెల్లికి కూడా యుఎస్కి. వాళ్ళకి దొరకమమ్మి ఇలాంటివి. ఇక్కడ మమ్మీ టూత్ పిక్స్ కొనింది రాజ్. ఎస్ రాజ్, నాకు కాదు, ఇంటికి వచ్చినప్పుడు అడుగుతావు కదా ఆంటీ నీకోసం అంట. నువ్వు అడుగుతాడు నువ్వు అడుగుతావు అని అడుగుతాడు. అవును మీకోసమే. కానీ మేము కొన్న టూత్ పిక్ చూడు రాజ్, $1. ఇదిగో కనిపించిందా? $1 లేదు. $1 అంత విలువైన టూత్ పిక్ ఎక్కువ వాడకూడదు అని చెప్పేసి ఎడ్యుకేట్ చేయడానికి. టూత్ పిక్ యూజింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ టీత్. నీకోసమే కొన్నాం, మా కోసం కొనుక్కోండి. ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు చికెన్ మంచూరియా అలా తినాలంటే టూత్ పిక్ కావాలి కదా, దానికోసమే కొన్నాము. నేను మా అమ్మ చెరొక జల్లెడు కొనుక్కున్నాం. ఇది దేనికి అనుకుంటున్నావు? కాయగూరలకి, కీమా, మటన్ కీమాకి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది మమ్మీది. ఇది కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఎక్స్పోర్ట్ క్వాలిటీ నీకు చెప్పాడు. ఎక్కడ రాశాడు? ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాము. ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఆడి దగ్గర కొన్నాం. మమ్మీ నా వస్తువులే తక్కువ ఉన్నాయి, నీవిలాగా పైకి వెళ్ళిపోతున్నాయి. ఇది మమ్మీ కోంబ్ క్లీన్ చేసుకోవడానికి కొనుక్కు. దువ్వెన క్లీన్ చేసుకోవడానికి. మమ్మీ ఎందుకు మమ్మీ అని అన్నా. మామూలుగానే క్లీన్ అయిపోతాయి కదా అంటే నాకు కావాలి అనింది. 20 రూపాయలు పెట్టి కొన్నాను తెలుసా నేను ఇది. దీని లోపల కోమ్ పెట్టి ఇలా అంటే, అయ్యా నాకు తెలుసు, నేను నీకు చూపిస్తాలే. అయితే ఇలా అంటే మొత్తం కోమ్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. క్లీనే ఉంటుంది కానీ ఉత్తి అది సరదా అంతే. నాకు చూడండి కొన్ని సామాన్లు ఉన్నాయి నాకు అసలు. ఇదిగో వడకట్టుకోవడానికి, చాయ్ వడకట్టుకోవడానికి. నాకు అవసరం లేదు, మా ఇంట్లో ఎవరు చాయ్ తాగరు. మొత్తం 3 నీకే. ఇదిగో ఎవ్రీ సంవత్సరం అక్కడే కొనుక్కుంటాం మేము. ఎందుకంటే అవి బాగా పనిచేస్తాయి. 3 ఇవి డబల్ లైనింగ్ ఉంటాయి తెలుసా నీకు. ఇంకో డబల్ లైనింగ్ కరెక్ట్ గా ఉంటుంది కదా, నీట్గా కప్పుకి బయటంతా చాయ్ పడిపోకుండా. సో మీరు కూడా ఇలా కొనుక్కోండి. ఇవి ఎక్కడంటే చిన్న చిన్న స్టీల్ షాపులు ఉంటాయి చూడండి, అక్కడ కొనుక్కోవాలి. ఇదిగో అమ్ము పొటాటో మ్యాషర్. పప్పు కూడా మనం మ్యాష్ చేసుకోవచ్చు దీంతో. ఇదిగో పొటాటో మ్యాషర్, ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. ఇది నాకు రేట్లు చెప్పేస్తాం. ఇది 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. ఇది వచ్చేసి గార్లిక్ ఉంటుంది చూడము, ఇది నేను కొనుక్కున్నా. చూపిస్తాను. అంటే గార్లిక్లో ఎన్ని రకాలు ఉంటాయి? గార్లిక్ అమ్మో, ఇప్పుడు మనం దాల్ ఫ్రైస్ లేకపోతే గార్లిక్ బ్రెడ్స్ అవి చేసుకుంటాం కదా, అప్పుడు గార్లిక్ పెట్టి మనం వుడెన్ బోర్డు మీద ఇలా అంటే గార్లిక్ అంతా చక్కగా క్రష్ అయిపోతుంది అనమాట. చేతులు వాసన రాకుండా. కలర్ స్పూన్లు అమ్ము. ఇది చిన్న సైజు, ఇది కొంచెం పెద్ద సైజు. హనీ కోసం జీరా గోలీ. ఓకే, ఇది వచ్చి మమ్మీ కోసం జీరా గోలీ. ఇది వచ్చి నీ కోసం సోంఫ్ తెచ్చానమ్ము నేను, స్వీట్ సోంఫ్. మీకు కూడా వస్తువులు తెచ్చానా లేదా? ఇప్పుడు అసలు అదిరిపోయే ప్రోడక్ట్స్ వస్తాయేమో బయటికి. లాస్ట్ అమ్ము, ఇదిగో అమ్ము
ఎలా ఉన్నాయి నా చెప్పులు? బాగున్నాయా? ఈ బాగుంటాయి ఎగ్జిబిషన్ లో. అసలు ఈ నెమలి చూడమ్మ ఎంత బాగుందో. 1100 చెప్పాడు. ఎంతకు బేరం ఆడుంటాను చెప్పు నువ్వు నాకు. 300. మరి మంచి ఎవడిస్తాడమ్మో 300కి. కానీ నాకు తర్వాత అనిపించింది మమ్మీ, వాడు 500 చెప్పినప్పుడే టక్కుగా ఒప్పేసుకున్నాడంటే నేను 350 చెప్పుండొచ్చు. ఫోన్లేను అంత దూరం పాపం కూర్చుని చేస్తా. అదే అందుకే వదిలేసేసాను. 1100 చెప్తే 500కి బేరమాడానమ్ము. పర్లేదు వాళ్ళు కూడా కొనుక్కుంటారనేసి. 1100 చెప్తారండి, మీరు వినకండి ఓకేనా. 300కి బేరమాడండి. బాగుంది కదా. 3 నుంచి పైకి వెళ్ళచ్చు. 3 నుంచి మీ ఇష్టం. వాడు ఇస్తే 300కి ఇచ్చుకోండి, లేదంటే 500కి. అంతే. మేమైతే 500 కొనుక్కున్నాం అమ్మా. ఇంకోటి చూపిస్తా. ఇదిగో ఎలా ఉన్నాయి. నైసా? బాగున్నాయా? డ్రెస్సెస్కి బాగుంటాయి. యా పట్టేసుకుంటాయి. డ్రెస్సులకి అయితేనే బాగుంది. ఇవన్నీ 500 అమ్ము. బేరమాడి కొనుక్కున్నాను. ఇదే లాస్ట్ అమ్మ. ఇంక ఇక్కడితో అయిపోయింది షాపింగ్. ఇంకే నిజమే మమ్మీ. ఇంకేమన్నా కొనాల్సిందండి. అది ఎప్పుడు వస్తుందో. సరే ఇచ్చుడు. సూపర్. నైస్. బాగుందా? వెరీ నైస్. ఈ 3 నేను చెప్పులు కొనుక్కున్నా. బాగుందా? అసలు ఎంత కంఫర్ట్ ఉన్నాయి. నువ్వేమన్నాను ఈ నాకు షాపింగ్ మాల్స్ చెప్పుల కంటే ఇలాంటి ఎగ్జిబిషన్లు చెప్పులు నాకు చాలా ఇష్టం. కంఫర్ట్ ఉంటాయి, సంవత్సరం అంతా వస్తాయి, పాడవమన్నా పాడవు కదా. ఇచ్చుడు ఇది ఎంత బాగుందో నా కాలుకి కదా మమ్మీ. నేను కొనుక్కోమంటే నువ్వు కొనుక్కోలేదు. ఇదిగో ఎలా ఉంది రాజ్. ఇది మన ఇష్టం అమ్ము, ఏమని చేయొచ్చు. కానీ దీనికి పీకాక్ పెద్ద పీకాక్ ఉంది, దీనికి చిన్న పీకాక్. ఎలా ఉంది? బాగుందా? ఇప్పుడు ఇది మెహందీ గురించి మళ్ళీ చెప్పండి. అవును మెహందీ చూపించేసాం వీడియోలో. అవును పాపం డబ్బులు తీసుకోలేదమ్మ మా దగ్గర. మెహందీ అమ్మాయి పేరు తెలియదు మమ్మీ నాకు. కానీ మెహందీ అమ్మాయి అసలు డబ్బులు వద్దా ఆంటీ మీకు పెట్టినందుకు నేను హ్యాపీ అని చెప్పి డబ్బులు తీసుకోలేదు. చాలా బాగా పెట్టింది కదా. సో చాలా బాగా జరిగింది మా ఎగ్జిబిషన్ షాపింగ్. మా అన్బాక్సింగ్ క్రేజీగా అన్నీ చాలా బాగా జరిగాయి. అయితే మీరు అందరు అనుకుంటే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ వాళ్ళు చూడాలనుకుంటేనా ఇది మరీ బాగుంది. దానికి మనం ఎన్నిసార్లు డబ్బులు వదిలించుకోవాలా? మీరు ఇలాంటి కమిట్మెంట్ లేవకండి. అయిపోయింది మా షాపింగ్. అయితే ఏంటంటే మీరు అనొచ్చు అంకితకి ఏం కొనలేదా, లేకపోతే క్రేజీ కపుల్స్కి ఏం కొనలేదా. నుమాయిష్ హైదరాబాద్లో ఉంటుంది. అందరూ వెళ్ళారు. అంకిత కూడా వాళ్ళ మదర్ వచ్చారని చెప్పి వాళ్ళ మదర్తో, అన్న వదిన వాళ్ళ పిన్నితో తను కూడా వెళ్ళింది. మహి వెళ్ళింది. సో ఎవరికి వాళ్ళు లోకల్ కదా, ఎవరికి వాళ్ళు కొనుక్కుంటారు. దీంట్లో కేవలం మా చెల్లికి ఎందుకు కొన్నాము అని అంటే బికాజ్ అది ఇక్కడ ఉండదు, అది నుమాయిష్ని మిస్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మాకు కొన్ని జ్ఞాపకాలు కాబట్టి దానికోసం కొన్నామన్నమాట. అండ్ కన్యాపిన్ని బికాజ్ షీ లవ్స్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, అందుకని కన్యాపిన్నికి కొన్నాం. లేకపోతే అదర్వైజ్ మ్యాక్సిమం మమ్మీకే, ఎందుకంటే ఆవిడ అవుటింగ్ అది, అందుకని మ్యాక్సిమం ఆవిడకి కావాల్సిందే కొన్నామన్నమాట. చాలా హ్యాపీ. అసలే మా అమ్మకి బోల్డ్ అని కంప్లైంట్ ఉండింది నా మీద, నేను ఈ మధ్య టైం ఇవ్వలేకపోతున్నాను అది ఇది అని చెప్పి. ఇప్పుడు మర్చిపోయా, పీపుల్స్ ప్లాజాలో 29th నుంచి 2nd వరకు హార్టికల్చరల్ ఎగ్జిబిషన్ అంట. మరి ఎగ్జిబిషన్ నేను ఎలా మోస్తాం మమ్మీ మొక్కలని? అలా కాదు, ఊరికే చూసి చేతిలో పట్టుకునే కొందాం. మాకు నెక్స్ట్ ఉందా? మాకు హార్టికల్చరల్ ఎగ్జిబిషన్ కూడా, దాని అన్బాక్సింగ్ నేను చేయలేనండి. చెట్లు పొట్లు నన్ను వదిలేయండి. నేను అలాంటి చెట్టు కొను, అలాంటి అన్బాక్సింగ్ జస్ట్ అంటే పువ్వులు గివ్వులు అన్ని రకరకాల చెట్లు ఉంటాయి కదా. మనం బయటికి వెళ్ళి అంత నేచర్ని చూడలేం కదా, అందుకని అక్కడికి వెళ్ళి అదే. ఒకవేళ అక్కడ లావెండర్ పీస్ లిల్లీ మనం గోవాలో చూసాం చూడు రాజ్, అది ఉంటే కొందా తప్పకుండా ఉంటుందని అను. చూసావా, కొడుకు పేరే గుర్తు. వెంటనే కవరింగ్ అని అను అంటే ఇద్దరు ఏతో రావడం అక్కడ కొనుక్కోవచ్చు. సో ఇది మా అన్బాక్సింగ్, నుమాయిష్ అన్బాక్సింగ్. మీ అందరికి నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. నచ్చుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. గంట కొడితే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అందరితో కొలాబ్ చేసి ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చేలా చూడండి. కొలాబ్ ఎందుకు చేస్తారు మమ్మీ? నువ్వు అంటావు కదా కొలాబ్ చేయాలా వెళ్ళనేసి. ఏంద్ర నాకు ఇది, మాకు యూట్యూబ్ నాలెడ్జ్ లేదండి. నీకు లేదు చెప్పింది, నాకు లేదు. మమ్మీ వీళ్ళతో కొలాబ్, వాళ్ళతో కొలాబ్, కొలాబ్ ఇన్స్టాగ్రామ్ మమ్మీ
ఇన్స్టాగ్రామ్. ఇది యూట్యూబ్ మమ్మీ. అదేలే సరే, అదే ఇది ఇదే. బాయ్ బాయ్ Bye everybody. Thanks for watching. Yeah.